ఒక వ్యక్తి నిజాయితీ, ఆ ప్రాంతం పట్ల ప్రేమ మమకారాలు ఉంటే ఏం సాధించవచ్చు అనేదానికి ఒక ఉదాహరణే రామకృష్ణయ్య గారి ఒక జీవితం. ఆయన నడిచిన ఉద్యోగ ప్రయాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం రాయలసీమకు జీవప్రదంగా చెప్పుకుంటున్న, ముఖ్యంగా అనంతపురానికి జీవప్రదాతగా మనం చెప్పుకుంటున్న హెచ్ఎన్ఎస్ హంద్రీనీవా ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆయనదే కీలక పాత్ర. గాలేన నగరే అలాగే రాయలసీమలో ఉన్న చాలా ప్రాజెక్టులో రూపకల్పన చేసి వాటిని ప్రభుత్వాలని ఒప్పించి ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి పాటుపడిన ఒక గొప్ప వ్యక్తి రామకృష్ణయ్య గారు. ఆయన జయంతి ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. గత 3 సంవత్సరాలుగా మనం ఆయన జయంతి నిర్వహించుకుంటూ ఆయన రాయలసీమకు, ముఖ్యంగా వెనుకబడిన కరువు ప్రాంతాలకు ఆయన ప్రాజెక్ట్ రూపకల్పన చేసిన కృషిని, ఆయన నిజాయితీని మనం గుర్తిస్తూ గౌరవిస్తూ ఆయన ఏమైతే ఆలోచించారో, ఏమైతే ప్రాజెక్ట్ రూపకల్పన చేశారో ఆ ప్రాజెక్టు ఈ రోజుకు కూడా పూర్తి కానటువంటి ఒక పరిస్థితి మనం రాయలసీమలో చూస్తున్నాం. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఒక డిమాండ్తో ఆయన ఏమైతే ఆశించారో, ఏమైతే రూపకల్పన చేశారో ఆ ఆలోచనలు ముందుకు తీసుకుపోయే క్రమంలోనూ ఆయన జయంతి ఉత్సవాలను కూడా మనం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే రాయలసీమ విద్యావంతుల వేదిక ఆయన జయంతిని నిర్వహిస్తూ ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ.